వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫంక్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫంక్షన్ ఫంక్షన్ అనేది మనం చేసుకునే మనం వెళ్ళే ఫంక్షన్స్ అయితే కావండి. మనకి ఇక్కడ పైథాన్లో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ కోడ్. సో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ కోడ్. ఓకేనా? సో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, ఇప్పుడు మనకు స్టేట్మెంట్ రాస్తున్నారు. సో ఆ విధంగా ఒక ఫంక్షన్ అవుతుంది. మనకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఒక ఫంక్షన్ అంటాం, బ్లాక్ ఆఫ్ కోడ్ని. ఓకేనా? మీరు ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారో వాళ్ళకైతే ఈ విధంగా మనం కర్లీ బ్రేసెస్లో కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ చేసి ఎండ్ చేస్తాం. ఈ విధంగా దాన్ని ఒక ఫంక్షన్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఓకేనా? అది డిఫరెంట్. సో ఇక్కడ మనకు కర్లీ బ్రేసెస్ ఉండవు కాబట్టి మనం నార్మల్గా ఇక్కడ చూడండి, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ కోడ్ ఫంక్షన్ అనేది, కానీ విచ్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్. అది ఎప్పుడు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది ఒక టాస్క్ని, వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి పర్ఫామ్. ఓకేనా? సో ఫంక్షన్ అనేది ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ స్టేట్మెంట్ అంటున్నాం. అయితే ఇది ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది ఒక స్పెసిఫిక్ టాస్క్ని? ఎప్పుడైతే మీరు ఫంక్షన్ని కాల్ చేస్తారో. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఒక రెండు పేర్లు అయితే తెలిసాయి. ఏంటి? మనకు ఫంక్షన్లో ఏమేమి ఉంటాయి సింటాక్స్లో? మనకు మెయిన్గా ఫంక్షన్ డెఫినేషన్, తర్వాత ఫంక్షన్ కాల్, ఈ రెండు ఉంటాయి. ఇవి మనకు రెండు. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి, అదేవిధంగా ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఓకేనా? అసలు ఈ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో దానికి సంబంధించిన కోడ్ రాసాం, ఒకటి పర్ఫామ్ చేసాం. సపోజ్ నేను అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ ఏదో ఒకటి చేశాను. ఇక్కడ నేను మళ్ళీ అదే చేయాలనుకుంటున్నాను. మళ్ళీ నేను అంత పెద్ద కోడ్ రాసే అవసరం లేదు. సింపుల్గా ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి, పిలుచుకోవాలి. ఆ ఫంక్షన్ని పిలుచుకుంటే అయిపోతుంది. ఆ ఫంక్షన్ నేమ్ని జస్ట్ ఆ నేమ్ ఇస్తే అర్థమవుతుంది. జస్ట్ ఆ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఉంది కదా, దాన్ని జస్ట్ ఏ విధంగా ఇస్తానంటే, సపోజ్ ఫంక్షన్ నేమ్ యాడ్ అని పెట్టుకుని దాన్ని పిలుచుకున్నాను అనుకోండి, అడిషన్ ఆ కోడ్ మొత్తం రాసే అవసరం లేదు. ఇక పర్ఫామ్ అయిపోతుంది. ఎన్నిసార్లు పర్ఫామ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం రీయూజబిలిటీ, ఇదే కోడ్ని మళ్ళీ రీయూజబిలిటీ చేసుకుంటున్నాను, మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? ఓకే. సో ఇది మనకు ఫంక్షన్ గురించి. సో మరి ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కావాలని చెప్పారు. ఓకేనా? మీకు రాలేదు, సింటాక్స్ రాసి చూపిస్తాను, అన్నీ చేస్తాను. సో మనకు ఫంక్షన్ అనేటివి ఫస్ట్ మరి మనం ఒక జనరల్గా చెప్పుకుంటే మనకు ఏ విధంగా రీజనబిలిటీ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మనకు సపోజ్ ఒకసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారికి నేను చికెన్ చేసి ఇచ్చాను. సో అక్కడ మన బ్యాచిలర్ టైప్లో చికెన్ చేసి ఇచ్చాను. సో వాళ్ళకి బాగా నచ్చింది. ఫ్యామిలీలో మా అమ్మగారికి, నాన్నగారికి చాలా బాగా చికెన్ అనేది నచ్చేసింది. నేను చికెన్ చేసి ఇచ్చాను. సో అయితే మా అమ్మ ఇక మన కొడుకులు ఏదైనా మంచిగా చేస్తే తింటారు, ఆ టేస్ట్ బాగుంటే ఫస్ట్ మా పెద్దమ్మకు కాల్ చేస్తుంది, ఇంటి పక్కలకు చెప్తుంది. ఎవరైనా వాళ్ళ కొడుకు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్పుకుంటారు. ఓకే, మావాడు ఇది చేశాడు, మావాడు నాకు చికెన్ చేసి పెట్టాడు, ఇంత బాగా చేశాడు, టేస్ట్గా ఉంది. సో ఇంటి పక్క వాళ్ళకి అలా చుట్టాలకి అందరికి చెప్పింది. సో చెప్పిన తర్వాత ఇక ఇంటారా మా చుట్టాలందరికీ, సో మా రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరు అడగడం స్టార్ట్ చేశారు. ఏంటి అసలు ఎలా చేసాం, రెసిపీ చెప్పు, ఏ విధంగా చేసాం. ఓకేనా? ఆ చికెన్ అంత టేస్ట్ రావడానికి ఏంటి రెసిపీ? మా అమ్మ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల, మా ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి చెప్తే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మా పెద్దమ్మ కావచ్చు, మా చుట్టాలు చాలామంది ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు, అసలు ఎలా చేసావు చికెన్, ఆ రెసిపీ చెప్పు అని. సో ఫస్ట్ ఒకళ్ళకి చెప్పాను, ఏంటి ఈ విధంగా ఏంటి ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను, ఒక చికెన్ కర్డ్, జింజర్ గార్లిక్ తీసుకున్నాను, అదేవిధంగా కొరియాండర్ పౌడర్ తీసుకున్నాను, ఆ విధంగా ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత ఆ విధంగా అన్నీ చేశానని చెప్పాను. ఈ విధంగా తర్వాత అన్ని ఏ విధంగా ప్రాసెస్ చేశాలో మీకు అన్నీ తెలుసుంటాయి కదా, బ్యాచిలర్ టైప్లో చికెన్ ఏ విధంగా చేస్తాను. సో ఆ విధంగా బ్యాచిలర్ టైప్లో చేసిన చికెన్ అంతా కూడా మా పెద్దమ్మ గారికి చెప్పాను ఫస్ట్. ఓకేనా? అడిగితే తర్వాత మా ఇంటి పక్క ఆంటీ అడిగింది, ఆమెకి చెప్పాను. మళ్ళీ ఇంకో పక్క మా వెనక బ్యాక్ సైడ్ ఉన్న ఆంటీ అడుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఇటు పక్క ఉన్న ఆంటీ అడుగుతుంది, ఇంత బాగా చేస్తున్నాం అన్న టేస్ట్ మాకు కూడా ఎక్కువగా, మేము కూడా మా ఇంట్లో చేసుకుంటామని. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ కూడా అడుగుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు మా అమ్మ అందరికి చెప్పేసింది కాబట్టి అడుగుతూనే ఉన్నారు. సో నేను అందరికీ రెసిపీ చెప్పుకుని ఉండడం వల్ల చిరాకు వచ్చేసింది.
ఇక ఏం చేయాలి అని నేనేం చేశానంటే ఒక రెసిపీ ఒక పేపర్ తీసుకొని ఆ రెసిపీ మొత్తం రాసేసాను. ఈ విధంగా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ ఈ విధంగా వేయాలి, స్టార్టింగ్ స్టెప్, సెకండ్ స్టెప్ ఈ విధంగా వేయాలి, థర్డ్ స్టెప్ ఈ విధంగా వేయాలి, ఫోర్త్ స్టెప్ ఈ విధంగా వేయాలి, ఫిఫ్త్ స్టెప్ ఈ విధంగా వేయాలి, సిక్స్త్ స్టెప్ ఈ విధంగా వేయాలి, సెవెంత్ స్టెప్ ఈ విధంగా వేయాలి అని ఒక ప్రాసెస్ అనేది ఒక పేపర్లోనో లేకపోతే ఏదో రాసిచ్చాను. సో ఇప్పుడు ఎవరైనా అడిగితే సింపుల్గా ఏం చేస్తున్నాను, ఆ పేపర్ని ఇచ్చేస్తున్నాను. సో ఈ రెసిపీ ఫాలో అయిపోండి, ఈ రెసిపీ ఫాలో అయిపోండి అంటున్నాను. సో ఎందుకంటే నాకు ఎన్నిసార్లు చెప్పాలి, అదే పని నాకు. ఎందుకంటే సేమ్ రెసిపీ నేను ఎంతమందికి చెప్పాలి, సేమ్ రెసిపీ అదే కదా. సో దాన్ని ఏం చేశాను, పేపర్ పైన రాసిచ్చేస్తున్నాను, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. సో ఇదే విధంగా ఇక్కడ నేను చేసే పని మళ్ళీ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాను, అదే రెసిపీ 10 సార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చికెన్ ఇలా చేసామంటే నేను ఏం చెప్తున్నాను, ఇలా చేశాను అంటే, ఇలా చేశాను అంకుల్, ఇలా చేశాను, ఇలా అందరికి చెప్పుకుంటూ ఉంటే సేమ్ పని నాకు చిరాకు వచ్చేసింది కాబట్టి అందరికి చెప్పడంలో చిరాకు వచ్చేసింది. సో ఏం చేయాలని ఒక పేపర్లో రాసేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసేసి స్టెప్ ఈ విధంగా చేయండి, చికెన్ అదిరిపోతుందని చెప్పాను. సో అప్పుడు మనోళ్ళు ఏం చేశారు, దీన్ని ఫాలో అయ్యారు. సో నాకు ఇక్కడ ఏమైందంటే సేమ్ పనిని నేను ఏం చేశాను, మళ్ళీ మళ్ళీ చేయకుండా జస్ట్ ఒక పేపర్లో రాసేసి ఇచ్చేస్తున్నాను. అర్థమవుతుందా. సో ఇది మనకు అందుకోసం ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు సేమ్ కోడ్ని మళ్ళీ రాసే బదులు దాన్ని ఒకసారి రాసి దాన్నే యూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అర్థమవుతుందా. సో దాన్నే యూజ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇది ఫంక్షన్ కాన్సెప్ట్ యొక్క యూజ్, రీయూజబిలిటీ. సో మళ్ళీ నేను చేసే పని అవసరం లేదు కదా, అందరికి చెప్పే అవసరం, అదే పేపర్లో రాసి ఇది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఓకేనా. సో ఆ విధంగా మనకైతే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో హోప్ మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకోసం ఫంక్షన్ రీయూజబిలిటీ, మళ్ళీ చేసే అవసరం లేదు, ఆ పనిని రిపీట్ ఒక్కసారి చేసి దాన్నే యూజ్ చేసుకుంటే అయిపోతుంది. ఏ విధంగా అంటే దీన్ని మనం సో ఇప్పుడు చెప్తాను, ఏ విధంగా కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకేనా. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి, డెఫినేషన్ రాయడానికి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. డెఫ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాసి ఇలా ప్యారెంథసిస్ పెట్టి కోలన్ పెడతాం. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ బాడీ రాస్తాను సపోజ్ ఏదో ఒకటి. సో తర్వాత ఏం చెప్పాను, వెన్ ఇట్ ఇస్ కాల్డ్, ఏ విధంగా కాల్ చేసుకోవాలి, ఈ నేమ్ తోటి కాల్ చేసుకోవాలి, ఫంక్షన్ నేమ్ తో కాల్ చేసుకోవాలి, ఇది ఫంక్షన్ కాల్. ఓకే. సో ఈ విధంగా మన ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్ అనేది ఉంటుంది. ఓకే. ఓకేనా. కొద్దిగా ఇటు రావాలి, ఇది ఇండెంటేషన్ ఎర్రర్లు వస్తాయి, చూపిస్తాను ఒకవేళ అటు ఇటు అయినా కూడా. సో ఇక్కడ చూడండి, అయితే ఫంక్షన్ డెఫినేషన్లో రాసే వాటిని ఏమంటారంటే, ఇక్కడ రాసే వాటిని పారామీటర్స్ అంటారు, ఇక్కడ రాసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. చూడండి, డెఫ్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ రాస్తాం, ప్యారెంథసిస్ పెడతాం, కోలన్ పెడతాం, ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ విధంగా ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి మనం కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్. ఇక్కడ పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే. సో ఇది మనం ఫంక్షన్ డెఫినేషన్ గురించి. ఓకే. ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఈ రెండు ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సపోజ్ డెఫ్ గ్రీట్, ఈ విధంగా ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. దీంట్లో ప్రింట్ ఫంక్షన్ బాడీ హలో everyone, విధంగా do your work. Complete your tasks. Okay. Complete your tasks by today. Okay. సో మనం సపోజ్ రిటర్న్ పెట్టాం కాబట్టి, ఓకే, నేను ఫంక్షన్ నేమ్ అండి ఏదో ఒకటి. ఓకేనా. ఫంక్షన్ నేమ్ ఇక్కడ, సో ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. సో నేను ఇక్కడ జస్ట్ సపోజ్
ఏదో రాశాను, సంథింగ్ ఏదో రాశాను అనుకోండి ఇప్పుడు. సో దీన్ని ప్రతిసారి నేను ఇప్పుడు ఈ కోడ్ని రాసే అవసరం లేదు. ఇప్పుడు త్రీ ప్రింట్ రాశాను కానీ ఇక్కడ మళ్ళీ రాసే అవసరం లేదు. జస్ట్ నేను ఇప్పుడు ఫంక్షన్కి కాల్ చేసుకుంటాను. ఫస్ట్ గ్రీట్ ఈ నేమ్ తోటి కాల్ చేసుకుంటాను. ఇది ఫంక్షన్ కాల్ అంటారు. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో డెఫినేషన్ అండి, ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఫంక్షన్ బాడీ. ఇదంతా కూడా క్లియర్ అయిపోవాలి. ఫంక్షన్ అనే టాపికే క్లియర్ అయిపోవాలి మీకు. సో చూడండి, ఇప్పుడు ఒక్కసారి గ్రీట్ అని కాల్ చేస్తే ఇది ఒకసారి ప్రింట్ అవుతుంది. మళ్ళీ మీరు గ్రీట్ అని కాల్ చేశారనుకోండి, మళ్ళీ ఇదంతా మళ్ళీ ఇది రాసే అవసరం లేదు. ఇక మళ్ళీ గ్రీట్ అని ఇస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి వస్తుంది. మళ్ళీ గ్రీట్ అని ఇచ్చారనుకోండి, మళ్ళీ ఇంకోసారి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎన్నిసార్లైనా ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి, నేను రాసిన 3 లైన్సే, మళ్ళీ ఈ కోడ్ని రాసే అవసరం లేదు. ఇక గ్రీట్ 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 ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఈ 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ప్రింట్ అవుతూనే పోతుంది. ప్రాక్టికల్గా చూపిస్తారు. అంటే ఇక్కడ కోడ్ని రీయూజబిలిటీ చేస్తున్నాం. ఫంక్షన్ అనేది కోసం యూజ్ అవుతుంది, రీయూజబిలిటీ కాన్సెప్ట్ కోసం యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ రాసే అవసరం లేదు. జస్ట్ గ్రీట్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు మనకు ప్రింట్ అవుతూనే పోతుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకు రీయూజబిలిటీ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు నేను చికెన్ యొక్క మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఇక్కడ అంతా ఈ బాడీలో దాని యొక్క రెసిపీ రాసేసి రెసిపీ అని నేను కాల్ చేసుకున్నాను అనుకోండి, అయిపోతుంది. సో నేను జస్ట్ ఆ రెసిపీని ఇక్కడ కాల్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా ఎంత మందికైనా నేను చెప్తూ పోతాను. అర్థమవుతుందా? మీరు అనొచ్చు సార్ కాపీ పేస్ట్ ఉంది కదా ఆప్షన్, ఇవన్నీ ఎందుకు బ్రో అనుకుంటారు. కానీ మనం ఇక్కడ ఫంక్షన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఒక ఫంక్షన్ మీరు ఒక ఎన్ని లైన్స్ రాసుకున్నా కూడా మీరు మళ్ళీ రాసే అవసరం లేకుండా జస్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకు ఫంక్షన్ అనేది రీయూజబిలిటీ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో ఇది మనకు ఫంక్షన్ చేసే పని. ఓకేనా? మరి ఫంక్షన్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ అండి. ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇవేంటి? ఆల్రెడీ ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాయి. మీరు అన్ని యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఏంటి? ప్రింట్ అనే ఫంక్షన్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు? జస్ట్ ప్రింట్ అని చేసుకొని యూజ్ చేసుకుంటారు లేదా? దాన్ని ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఆల్రెడీ రాసి ఉంటుంది. మిన్ అని, మ్యాక్స్ అని, ఓకేనా? ఇలాంటి ఎన్నో మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ యూజ్ చేస్తున్నామా లేదా? ఈ ఫంక్షన్స్ అన్ని కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఆల్రెడీ దీని యొక్క డెఫినేషన్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. సో మనం డైరెక్ట్ వీటిని యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో ఇది మనకు ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్, రీయూజబిలిటీ. సో మళ్ళీ ప్రింట్ యొక్క మొత్తం ఏ డెఫినేషన్ రాస్తలేం కదా, జస్ట్ ప్రింట్ అని కాల్ చేసుకుంటాం, స్టేట్మెంట్ రాసుకుంటాం. ఏ విధంగా ప్రింట్, ఇది హాయ్ అని, హలో అని రాస్తాం, అన్నీ రాస్తాం. ఓకేనా? సో ఇది మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను రాశాను ఒకటి, ఏది? గ్రీట్ అని ఒకటి రాశాను. ఫంక్షన్, అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇష్టం ఉన్నట్టు రాసుకుంటాను నేను. ఏ డెఫినేషన్ ఇష్టం ఉన్నట్టు రాసుకుంటాను. డెఫినేషన్ లేదు ఒకటి. ఓకేనా? సో ఆ విధంగా ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పగలరా ఇంటర్వ్యూలో కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత డెఫ్. కంపల్సరీ ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకొని పక్కకు రాసి ఉంచుతాను. డెఫ్ ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ బాడీ, మళ్ళీ ఫంక్షన్ నేమ్తో కాల్ చేసుకోవాలి. ఓకే. సో ఇండెంటేషన్ రాకుండా చూసుకుని ఇలా స్టేట్ ఉంటుంది. సో ఇక్కడ ఇది మన మెయిన్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 2 ఫంక్షన్ డెఫినేషన్ కాల్. ఇక్కడ కాలం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది అయితే నేను ఇప్పుడు దీనికి సంబంధించి డెఫ్ అనే కీవర్డ్ ఉంటుందండి. కంపల్సరీ డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ డిఫైన్ చేయాలనుకుంటే డెఫినేషన్. సో డెఫ్ అని రాసేసి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా సపోజ్ యాడ్ అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అంటే ఇక్కడ మీరు పారామీటర్స్ ఇవ్వాలి. ఇప్పుడు A, B అని ఇచ్చారు. చూడండి,
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాసే వాటిని ఏమంటామంటే పారామీటర్స్. ఇక్కడ రాసే వాటిని ఫంక్షన్ కాల్లో రాసే వాటిని ఏమో ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇంకా ఆర్గ్యుమెంట్స్ టైప్ నేను చెప్తానండి ప్రాక్టికల్గా. ఇంకా ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ కానీ అవి చెప్తాను, ఇంకున్నాయి అవి ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు పారామీటర్స్ ఇక్కడ రాసేవాటిని, ఫంక్షన్ డెఫినేషన్ రాసేవాటిని పారామీటర్స్ అంటారు, ఫంక్షన్ కాల్లో రాసేవాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏ విధంగా అవుతాయంటే ఈ 2 వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ 5 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనకు జరుగుతుంది. చూడండి, ఈ 2 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది, బి అంటే ఇది వెళ్ళి దీంట్లో స్టోర్ అవుతుంది. ఏ అంటే ఇప్పుడు 2 అన్నట్టు, బి అంటే ఎంత 5 అన్నట్టు. ఓకేనా? సో ఇది దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, వీటిని పారామీటర్స్ అంటారు. ఫంక్షన్ డెఫినేషన్ రాసే వాటిని పారామీటర్స్ అంటారు, కాల్లో రాసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో సపోజ్ ఇప్పుడు నేను రిటర్న్ ఈ విధంగా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. రిటర్న్ a + b అని రాశాను అనుకోండి. సో నాకు రిటర్న్ a + b అంటే ఏమవుతుందంటే, సో నాకు రిటర్న్ అవుతుంది ఏంటి, ఈ రిటర్న్ మనకు a + b అంటే మనకు ఎంత అవుతుందంటే 2 + 5 7 అవుతుంది. ఓకేనా? 2 + 5 7 రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ కావాలంటే మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోండి. ఫంక్షన్ ఈ విధంగా మన ప్రింట్ కావడానికి. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోండి. సో ఈ 2 వెళ్ళి దీంట్లో స్టోర్ అవుతుంది ఏలో, 5 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనం రిటర్న్ a + b అని రాస్తే మనకు 7 అనేది ఆన్సర్ రిటర్న్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఏమైనా చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ రాసిన ఆర్గ్యుమెంట్స్ అంటే, ఇక్కడ రాసిన పారామీటర్స్ అంటే 2 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది, 5 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఫంక్షన్లో ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత నెస్టెడ్ ఫంక్షన్స్. నెస్టెడ్ అంటే నేను చెప్పాను, ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో నెస్టెడ్ అంటే ఎప్పుడైనా ఒక ఇఫ్లో ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ అని, ఒక ఫర్లో ఇంకో ఫర్ లూప్ రాస్తే నెస్టెడ్ ఫర్ లూప్ అని. అదేవిధంగా నెస్టెడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ రాస్తే. ఓకేనా? సో డెఫ్ కీవర్డ్ తోటి రాయాలి. డెఫ్ అవుటర్. ఓకేనా? సో డెఫ్ అవుటర్. ప్రింట్ అవుటర్ అని రాస్తాను. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్నర్ రాస్తున్నాను. డెఫ్ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను. ఈ ఫంక్షన్ డెఫినేషన్ అవుటర్ది, ఇది ఇన్నర్ది. సో ప్రింట్ ఇన్నర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ అవుటర్ని కాల్ చేసుకుంటాను, ఇక్కడ ఇన్నర్ని కాల్ చేసుకుంటాను. ఏంటి ఇక్కడ దీనికి స్టేట్గా మనం ఇన్నర్ని కాల్ చేసుకుంటాం, ఫంక్షన్ కాల్. ఓకే, సో ఇక్కడ దీనికి స్టేట్గా అవుటర్ని కాల్ చేసుకుంటాను చెప్పి చూడండి. సో దీనికి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ అవుటర్ని కాల్ చేసుకుంటే మనకి ఫస్ట్ అవుట్పుట్ అనేది అవుటర్ అని వస్తుంది. ఓకేనా? తర్వాత ఇన్నర్ని కాల్ చేసుకుంటే మనకు ఇన్నర్ అనేది కాల్ చేసుకుంటే ఇన్నర్ వస్తుంది, ఫంక్షన్ కాల్ చేసుకుంటే. సో ఈ విధంగా మనకైతే నెస్టెడ్ ఫంక్షన్స్ అయితే వాడుకోవాలి. ఓకేనా? సో అర్థమైందా? సో మీరు చికెన్ రెసిపీ కాకుండా దీనిపైన ఫోకస్. చికెన్ రెసిపీ అనేది ఎందుకోసం చెప్పానంటే, మళ్ళీ మీరు ఆ రెసిపీని మళ్ళీ అందరికి మళ్ళీ ఎవరెవరో అడుగుతూనే ఉన్నారు, చేసే పని మళ్ళీ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారో ఒక పేపర్లో రాసేసి ఆ రెసిపీ ఇచ్చేస్తుంది సింపుల్గా. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే. ఈ మళ్ళీ కోడ్ రాసే అవసరం లేకుండా నేనేం చేసుకుంటున్నానంటే, దాన్ని డైరెక్ట్గా మనం ఒకసారి రాసేసి దాన్ని ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. ఫంక్షన్ డెఫినేషన్లో అది రాసేసి మళ్ళీ కాల్ చేసుకోవడం ద్వారా ఎన్నిసార్లు కాల్ చేసుకుంటే అన్నిసార్లు మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే పోతుంది. ఓకేనా? సో ఇది మనకు ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ యొక్క ప్రింట్ కానీ, మ్యాథ్స్ కానీ, మిన్ను కానీ అన్నీ యూజ్ చేసుకుంటలేరా డైరెక్ట్. సో అదేవిధంగా మనం మళ్ళీ దాని యొక్క కోడ్ మొత్తం రాసే అవసరం లేదు, వాటిని సింపుల్గా యూజ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఒక ఫంక్షన్ని మనం వేరే ఫంక్షన్లో కూడా పిలుచుకోవచ్చు. ఇంపోర్ట్ ద్వారా ఇంపోర్ట్ అని ఇచ్చేసి ఏంటి దాన్ని డైరెక్ట్గా ఒక ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మనం డైరెక్ట్ వేరే దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ దానికి పిలుచుకొని. ఓకేనా? సో అది కూడా చూపిస్తాను. ఇంపోర్ట్ అని ఇచ్చేసి ఏ విధంగా న్యూ ఫైల్ ఓపెన్ చేసి చేస్తానో అది కూడా చూపిస్తాను. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫర్ ఫ్రీ డెమో కాంటాక్ట్ అవుతుందిగా, వీళ్ళకి కాంటాక్ట్ అయినా మన టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. ఇప్పుడు మనం ఫంక్షన్ గురించి అన్ని కూడా ప్రాక్టికల్గా చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ మీద ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కంపల్సరీ. ఇదేంటి, ఎప్పుడైనా విచ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. కంపల్సరీ ఏంటి, టాస్క్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుంది,
ఫంక్షన్ పిలిచినప్పుడే, కాల్ చేసినప్పుడే. సో మీరు నేను చూపిస్తాను, ఒకవేళ ఫంక్షన్ కాల్ చేయకపోతే ఏమవుతుంది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఫంక్షన్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకోండి. సో నేనైతే ఫంక్షన్స్ డాట్ పీవై అని సేవ్ చేస్తున్నాను. ఫంక్షన్స్ డాట్ పీవై అని సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమేమి ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ తెలిసింది ఏంటి? ఫంక్షన్ డెఫినేషన్ ఒకటి, కంపల్సరీ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలని చెప్పాను. ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెండు అయితే ఇంపార్టెంట్. సో సపోజ్ మీరు ఇప్పుడు చూడండి ఫంక్షన్ ఏంటి ఫంక్షన్, సపోజ్ ఫంక్షన్ ని మనం లైక్ డిఫైన్ చేసుకోవాలి, డెఫినేషన్ రాసుకోవాలి. డెఫ్ అనే కీవర్డ్ ఫస్ట్ మనం డెఫ్ అనే కీవర్డ్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, ఫంక్షన్ నేమ్. ఓకేనా? సో ఇప్పుడు కాలన్ ఇచ్చాను. సో ఇప్పుడు మన ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాము. సపోజ్ ప్రింట్ ఇక్కడ సపోజ్ ఏదో రాసాను, లైక్ దిస్ ఈజ్ ఫంక్షన్ అనేదో రాసాను. ఓకే, స్టేట్మెంట్ రాసాను. సో ఇప్పుడు నార్మల్ గా నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే, రన్ చేసి చూస్తే నాకు ఏమీ కూడా రాదు. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్ ని మనం ఏం చేయలేదు, కాల్ చేయలేదు. సో ఫంక్షన్ ని కాల్ చేయలేదు కాబట్టి మనకి ఇలాంటి అవుట్పుట్ రన్ కాదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫంక్షన్ ని కాల్ చేస్తాను, ఫంక్షన్ నేమ్, అక్కడ ఫంక్షన్ నేమ్ ఏముంది అదే రాయండి. ఓకే, అదే ఉంది. సో ఇది ఇక్కడ రాసింది ఫంక్షన్ నేమ్ కాబట్టి, ఇక్కడ ఫంక్షన్ నేమ్ అని ఉంది కాబట్టి ఫంక్షన్ నేమ్ అని రాసి కాల్ చేస్తాను. కాల్ చేస్తే నాకు ఎప్పుడు వచ్చింది, దిస్ ఈజ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఫంక్షన్ వచ్చింది. సో మీరు అలా ఎన్నిసార్లు ఇదేంటి ఇక్కడ కావాలంటే రాస్తాను, ఫంక్షన్ డెఫినేషన్. ఇదేంటి, ఫంక్షన్ కాల్. ఓకే, ఫంక్షన్ కాల్. సో కామెంట్ లో పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ ని మీరు ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు అండి, అన్ని సార్లు వస్తుంది మనకు ఫంక్షన్ నేమ్. ఓకేనా? 3 టైమ్స్ చేశాను. సో నాకు దిస్ ఈజ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఫంక్షన్ 3 టైమ్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఫంక్షన్. అంటే ఒక్కటేసారి కోడ్ రాసేసి మళ్ళీ మళ్ళీ మనం రీయూజబుల్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో అందుకోసమే మనకు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫంక్షన్ మెయిన్ గా మీరు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఫంక్షన్ ని కాల్ చేయాలని కంపల్సరీ చెప్పాను. అందుకే ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ కోడ్ విచ్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్నాడు. సో మనకు ఆ డెఫినేషన్ ఏంటి, వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు మాత్రమే మనకు రన్ అవుతుంది. సో ఇది మనకు క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు దీని అయితే కామెంట్ లో పెట్టేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకేనా? సో నెక్స్ట్. ఓకే, సో మనం మల్టీ లైన్ కామెంట్ లో పెడతాం. నెక్స్ట్ మనం నార్మల్ గా మన రెసిపీ మన మనం బ్యాచిలర్ రెసిపీ చేద్దాం. సో అది అందరికి నచ్చేసింది కాబట్టి మళ్ళీ మళ్ళీ నాకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి, చిరాకేసింది కాబట్టి నేను ఒకటేసారి రాసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని కాల్ చేసుకుంటాను సింపుల్ గా, రెసిపీ అని నేమ్ తోటి. చూడండి ఇప్పుడు లైక్ ఏంటి, డెఫ్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ తోటి. ఓకేనా? సో డెఫ్ కీవర్డ్ ఫస్ట్ రాయాలి. సో ఇప్పుడు రెసిపీ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చుకున్నాను. సో కాలన్ పెట్టాలి. అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రింట్ ఏం రాస్తున్నాను, ఫస్ట్ అయితే మనకి ఏం కావాలి, చికెన్ కావాలి. తర్వాత ప్రింట్ కర్డ్ కావాలి. ఓకేనా? మేమైతే కర్డ్ వేసుకుంటున్నాం. ప్రింట్ జింజర్. తర్వాత ప్రింట్ కొరియాండర్, టూమరిక్. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఆయిల్ అవన్నీ కూడా కావాలి. ప్రింట్ ఈ విధంగా ఈటీసీ ఇంకా చాలా ఉంటాయి. ఆ విధంగా అవన్నీ నేను ప్రతి ఒక్కళ్ళు చెప్పలేను కాబట్టి ఇలా రాసుకున్నాను, ఒక లైన్ గా రాసేసి పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఓకేనా, మొత్తం రాయలేదు, జస్ట్ రాశాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రెసిపీ అని కాల్ చేసుకుంటాను. ఓకేనా? ఈ డెఫ్ కి స్టేట్ గా మనం ఫంక్షన్ కాల్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? సో ఇప్పుడు కాల్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది చూడండి, చికెన్, కర్డ్, జింజర్, కొరియాండర్, ఈటీసీ. సో మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతున్నారు. సో నా మొత్తం అది చెప్పే అవసరం లేదు నాకు, మొత్తం ఆ రెసిపీ అదా, జస్ట్ ఇక్కడ రెసిపీ అని ఫంక్షన్ నేమ్ ని కాల్ చేయండి. నేను కాల్ చేశాను, 2 టైమ్స్ కాల్ చేశాను, 3 టైమ్స్. ఫస్ట్ 2 టైమ్స్ కాల్ చేసి చూపిస్తాను మీకు, 2 టైమ్స్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు 2 టైమ్స్ వచ్చింది మనకు. ఇప్పుడు మనం ఇంకోసారి కాల్ చేస్తే 3 టైమ్స్ వస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పే అవసరం లేకుండా ఏమవుతుంది, జస్ట్ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకుని రీయూజబిలిటీ కాన్సెప్ట్ చూడండి, 3 టైమ్స్ వచ్చింది. సో 3 టైమ్స్ వచ్చింది. ఈ విధంగా నాకు యూజ్ అవుతుంది ఫంక్షన్ అనే కాన్సెప్ట్. మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడ చెప్పే అవసరం లేదు నాకు, రెసిపీ ఈ చికెన్ రెసిపీ అనేది సింపుల్ గా నేను ఆ రెసిపీని కాల్ చేసుకుంటున్నాను. కాల్ చేసుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా కోడ్ ని రీయూజబుల్ చేసుకుంటున్నారు. ఒకటేసారి కోడ్ రాశారు, కోడ్ ని ఒకటేసారి రాసి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మనకు ఫంక్షన్ అనేది మెయిన్ గా ఎందుకోసం యూజ్ అవుతుంది అర్థమవుతుంది, రీయూజబిలిటీ కాన్సెప్ట్ కోసం. సో ఈ విధంగా మనం అయితే చూసేసాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా కామెంట్ లో పెట్టేద్దాం.
సో కామెంట్ లో పెట్టేస్తాం ఇక్కడ, కామెంట్ లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ మనం లైక్ ఏంటి, డెఫ్, యాడ్, ఆ, ఇక్కడ ఇక్కడ రాసే వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. మన ఫంక్షన్ డెఫినేషన్ లో రాసే వాటిని పారామీటర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో మనం లైక్ ఏంటి, వీటిని మనం పారామీటర్స్ అంటాం. ఇక్కడ దీంట్లో రాసే వాటిని ఏ కామ బిని కోలన్ రాశాను. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ రిటర్న్, ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అని రాసుకుంటున్నాను. సో రిటర్న్ అవుతుంది ఈ విధంగా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాం. ఫంక్షన్ ఏంటి, ప్రింట్. నేనైతే ఏముంది, ప్రింట్ యాడ్, ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ అనేటివి పాస్ చేయాలి మనం ఇక్కడ. కంపల్సరీ ఇక్కడ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అనేటివి పాస్ చేయాలి. ఇక్కడ పారామీటర్స్ ఇస్తున్నామంటే ఇక్కడ రెండు పారామీటర్స్ ఇస్తే ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను చూడండి, 5 + 2 7 వస్తుంది, రిటర్న్ 7 అవుతుంది. సో ఏ ప్లస్ బి రిటర్న్ అన్నాం కాబట్టి 7 అయితే వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఓకే. నెక్స్ట్ ఇది కూడా కామెంట్ పెట్టేద్దాం. ఓకే. సో కామెంట్ లో పెట్టేసాం. సో ఇక్కడ ఎండ్ చేసాం కాబట్టి ఓకే. ఇప్పుడు కామెంట్ లో నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డెఫ్, సపోజ్ ఏదో నేమ్ ఇచ్చాను నేను, లైక్ ఏంటి, పృథ్వీ అని ఇచ్చాను ఫంక్షన్ నేమ్. సో ఏ కామా బి కామా సి అని తీసుకున్నాను. ఓకే. సో ప్రింట్ కాలన్ ఇవ్వాలి, మర్చిపోకండి. నేను మర్చిపోయినా కూడా మీరు మర్చిపోకండి. దిస్ ఈజ్ పృథ్వీ ఫంక్షన్ అనేది సంథింగ్ రాసుకున్నాను. ఓకే. సో దీన్ని నేను ఏ కామా బి కామా సి అని సపోజ్ ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, పృథ్వీ. సో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆర్గ్యుమెంట్స్ 2 4 6 అనే విధంగా పాస్ చేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏమొస్తుంది, దిస్ ఇస్ పృథ్వీ ఫంక్షన్ 2 4 6 ఈ విధంగా వచ్చింది. ఓకే. సో నేను ఒక్కసారి పిలుచుకున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు పిలుచుకుంటే ఆ విధంగా వస్తూనే ఉంటుంది మనకి. సో ఇది మీకు అర్థమైంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకటే పారామీటర్ ఒకటే పారామీటర్ లో 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాలనుకుంటున్నాను. ఇది పాసిబుల్ అవుతుందా అంటే చూడండి, పాసిబుల్ కాదు, ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, టైప్. మరి ఏం చేయాలి, ఇలాంటప్పుడే ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ స్టార్ ఇచ్చేయాలి. సో స్టార్ ఇస్తే ఏమవుతుందంటే మనకు లిస్ట్ ఫార్మేట్ లో మనకి ఏమవుతుంది, సారీ, టపుల్ టపుల్ ఫార్మేట్ లో వస్తుంది. ఓకేనా, టపుల్ ఫార్మేట్ లో మనకు వస్తుంది, క్షమించాలి. సో టపుల్ ఫార్మేట్ లో దిస్ ఇస్ పృథ్వీ ఫంక్షన్ 2 4 6 అని ఈ విధంగా టపుల్ ఫార్మేట్ లో వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ ఆర్ లేకపోతే ఆర్బిటరీ పారామీటర్ కూడా అనొచ్చు. ఓకేనా. సో మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ ఆర్ ఆర్బిటరీ పారామీటర్ కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇది మనం అయితే చూసాం. నెక్స్ట్ చూసారా, నేను ఏంటి ఒకటే పారామీటర్ కి నేను 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాను. సో ఏ విధంగా వచ్చింది, టపుల్ ఫార్మేట్ లో వచ్చింది. దీన్ని ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా, ఒక స్టార్ ఉంటే. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టపుల్ ఫార్మేట్ లో వచ్చింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సంథింగ్ 2 అని ఇస్తున్నాను, బి ఈక్వల్ టు సంథింగ్ 6 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మరి ఎర్రర్ వస్తుందా, పాస్ అవుతుందా చూడండి అంటే మనకు ఎర్రర్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే డబుల్ స్టార్ ఇవ్వాలి. ఇక్కడ డబుల్ స్టార్ ఇస్తే అప్పుడు మనకు డిక్షనరీ ఫార్మేట్ లో వస్తుంది, కీ వాల్యూ ఫార్మేట్ లో. సో ఇప్పుడు డబుల్ స్టార్ ఇచ్చాను కాబట్టి నాకు డిక్షనరీ ఫార్మేట్ లో వచ్చింది. దిస్ ఫంక్షన్ చూడండి, కీ వాల్యూ డిక్షనరీ ఫార్మేట్ లో వచ్చింది. ఇంతకుముందు వచ్చినప్పుడు సింగిల్ స్టార్ పెట్టినప్పుడు నాకు అంటే ఒకటే పారామీటర్ లో మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని, ఒకటే ఆర్గ్యుమెంట్ లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఒక స్టార్ యూజ్ చేసాం, దాన్ని ఏమన్నాం, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అన్నాం. అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ విధంగా రాసుకున్నాం, ఏ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 6 ఈ విధంగా రాసుకున్నాం. అలాంటప్పుడు నేనేంటి డబుల్ స్టార్ ఇచ్చేస్తాను. అదే డిక్షనరీ ఫార్మేట్ లో వస్తుంది, ఇంతకుముందు వచ్చింది డబుల్ ఫార్మేట్ లో, ఇది వచ్చింది డిక్షనరీలో. సో ఇది చూడండి, ఇది కీ అండ్ వాల్యూ ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా. సో దీన్ని ఏమంటాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే నెక్స్ట్ మనం నెస్టెడ్ ఫంక్షన్ చూద్దాం. ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రాసి చూద్దామండి. సో దీన్ని కూడా కామెంట్ లో పెట్టేస్తాను. ఓకే. సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డెఫ్ అవుటర్ అని తీసుకున్నాడు, ప్రింట్
అవుటర్ అని ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఫంక్షన్ రాసుకున్నాను, డెఫ్ ఇన్నర్ ప్రింట్ ఇన్నర్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్నర్ డెఫ్ కి ఈక్వల్ గా ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. ఇన్నర్ డెఫ్ కి ఈక్వల్ గా ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేసుకున్నాను. అదే విధంగా ఈ అవుటర్ డెఫ్ కి ఈక్వల్ గా అవుటర్ అని కాల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మీరు ఇండెంటేషన్ ఒకవేళ బోర్డు పైన అటు ఇటు అయినా కూడా మీరు చూసుకోండి ఇక్కడ. సో ఇది నెస్టెడ్ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రాశాను. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ కాల్ చేసిన అవుటర్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత ఇన్నర్ ఫంక్షన్ కాల్ ఇన్నర్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి అవుటర్ ఇన్నర్ అని వస్తుంది. అవుటర్ ఇన్నర్ ఈ విధంగా మనకైతే వచ్చేసింది. ఓకేనా? ఇది క్లియరా? తర్వాత నెక్స్ట్ మనం ఏం చేశాను, ఒక ఫంక్షన్ లో ఇక్కడ మనం ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాసుకొని మనం ఏం చేసుకుందామంటే సింపుల్ గా వేరే ఫంక్షన్ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుని అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే డెఫ్ యాడ్ అంటే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం రాసుకొని దీని యొక్క ఫంక్షన్ యొక్క డెఫినేషన్ వేరే ఫైల్లో మనం ఏం చేసుకుందాం, వాటిని కాల్ చేసుకుందాం ఇంపోర్ట్ ద్వారా. సో ఏ కామా బి ప్రింట్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో కోలని ఇవ్వడం మర్చిపోతున్నాను నేను కూడా. ఓకే, ఇప్పుడు ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ డెఫ్ రెండు ఫంక్షన్ తీసుకుంటున్నాను సెపరేట్ గా మనకి ఏ కామా బి. ఒకటి ఏంటి, సబ్ సబ్ అని, ఇంకోటి యాడ్ అని. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏ మైనస్ బి అని తీసుకున్నాను. ప్రింట్ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, న్యూ ఫైల్ తీసుకుంటున్నాం. సో న్యూ ఫైల్ తీసుకొని వీటిని కాల్ లైక్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో imp.py అనేది సేవ్ చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్, మనం ఫైల్ నేమ్ ఉంది కదా ఫంక్షన్స్ అని, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, గుర్తుంచండి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఎప్పుడైనా. ఇంపోర్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది, ఫంక్షన్స్ అని ఉందా లేదా, ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఫంక్షన్స్ డాట్ యాడ్ అని ఇస్తున్నాను 5,2. ఓకేనా? తర్వాత ఫంక్షన్స్ డాట్ సబ్ అని ఇస్తున్నాను 5,2. అయితే ఇక్కడ గమనించండి, దీని యొక్క డెఫినేషన్ అంతా ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆ ఫైల్ నేమ్ ఇక్కడ కాల్ చేసి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని డైరెక్ట్ కాల్ చేసుకుంటున్నాను. ఏ విధంగా, ఫంక్షన్స్ డాట్ ఫంక్షన్ ఫైల్ నేమ్ ఇచ్చేసి డాట్ యాడ్ అని. ఇక్కడ యాడ్ గురించి ఇక్కడ ఉంది డెఫినేషన్. తర్వాత సబ్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఒక ఫంక్షన్ యొక్క ఫైల్ ని ఒక దాంట్లోకి వెళ్ళి ఇంకో దాంట్లో కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం చేస్తారా, న్యూ ఫైల్లో కూడా యూజ్ చేసుకోగలుగుతున్నాం ఇంపోర్ట్ చేసుకొని. సో ఆ విధంగా మనం అయితే చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి 5 + 2 7, 5 - 2 3. ఈ విధంగా సింపుల్ గా అయిపోతుంది. 5 + 2 ఎంత, 7. 5 - 2 3. ఈ విధంగా మనకి చూడండి ఎంత సింపుల్ గా అయిపోతుంది. చూడండి మనం ఏమైనా రాసామా ఇక్కడ, జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎంత పెద్ద ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం ఈ విధంగా ఫైల్ నేమ్ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా మనం అయితే కాల్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫంక్షన్ గురించి. ఓకేనా? సో ఫంక్షన్ గురించి మీకు క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా మీరు పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.